విష్ణుమూర్తి 9వ అవతారంగా శ్రీకృష్ణుడిలా ద్వాపర యుగంలో జన్మిస్తారు. కృష్ణుడు పెరిగి పెద్దయ్యాక ద్వారకా రాజ్యాన్ని పరిపాలించేవారు. కృష్ణుడికి 8 మంది భార్యలుండేవారు. వాళ్ళలో రుక్మిణీదేవి ప్రథమ భార్య, మహారాణి కూడా. రుక్మిణీదేవి చాలా వినయంగల భార్య. ఆమె కృష్ణుడి పట్ల చాలా హృదయపూర్వక ప్రేమతో, భక్తితో శ్రీకృష్ణుణ్ణి సేవ చేసేది. ఇంకా సత్యభామ, జాంబవతి ఇతరులు కూడా శ్రీకృష్ణుణ్ణి సేవించుకునేవారు. వీరిలో సత్యభామకి తను చాలా అందగత్తె అని, తన దగ్గర సమంతకమని ఉందని ఎప్పుడూ గర్వంగా ఉండేది. శ్రీకృష్ణుని కూడా మిగిలిన వారి వద్దకు వెళ్ళనివ్వకుండా తన దగ్గరే ఉండే విధంగా చేసుకునేది. ఈ అహంకారంతోటే సత్యభామ ఒకరోజు శ్రీకృష్ణుణ్ణి దానం చేస్తుంది. మళ్ళీ కృష్ణుణ్ణి తన బంగారంతో విడిపించుకోగలననే పొగరుతో శ్రీకృష్ణుణ్ణి తులాభారంలో వేస్తుంది. ఇదే మన స్టోరీ, శ్రీకృష్ణ తులాభారం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు నారదుడు స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడి భార్య దగ్గర ఒక పారిజాత వృక్షం ఉంటుంది. అది చాలా సువాసన భరితమైన వృక్షం. ఈ చెట్టు స్వర్గలోకంలో మాత్రమే ఉంటుంది. ఇంద్రుడి భార్య ఒక పారిజాత పుష్పాన్ని నారదుడికిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి నారదుడు భూమిపైకి వస్తారు. ఆ పుష్పాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తూ, ఈ పుష్పాన్ని మీకు అత్యంత ప్రీతికరమైన భార్యకి ఇవ్వండి అని చెప్తారు. శ్రీకృష్ణుడికి ఆ పుష్పాన్ని చూసిన వెంటనే రుక్మిణీదేవి గుర్తుకొస్తుంది. దాన్ని తీసుకెళ్లి రుక్మిణీదేవి తలలో పెడతారు. ఈ విషయం సత్యభామకు తెలుస్తుంది. కోపంతో తన మందిరంలో అన్నపానీయాలు మానేసి అలిగి కూర్చుంటుంది. శ్రీకృష్ణుడు తన వద్దకు రాగానే, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, నేనే కదా మీకు ఎక్కువ ఇష్టం, అయినా సరే ఆ రుక్మిణీదేవికి పుష్పాన్ని ఎందుకిచ్చారు అని సత్యభామ కృష్ణుడిపై విరుచుకుపడుతుంది. శ్రీకృష్ణుడు తన అలకను తీర్చడానికి ఇంద్రలోకానికి వెళ్లి గొడవపడి మొత్తం పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చి సత్యభామకి ఇచ్చి తన వనంలో పెడతారు. ఇది సత్యభామ పట్టుదలకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా రేయి పగలు లేక శ్రీకృష్ణుణ్ణి తన మందిరంలోనే ఉంచేది సత్యభామ. మిగిలిన భార్యల వద్దకు వెళ్ళనిచ్చేది కాదు. జాంబవతి ఇంకా మిగిలిన భార్యలు రుక్మిణీదేవితో ఎంత చెప్పినా రుక్మిణీదేవి మాత్రం సత్యభామ చిన్నపిల్లని, గొడవ పడొద్దని సర్ది చెప్తూ ఉండేది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఎక్కడున్నా అందరి పట్ల సమానమైన ప్రేమ ఉంటుందని కూడా చెప్పేది. ఆ తర్వాత ఒకరోజు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు సత్యభామతో ఉన్న మందిరం దగ్గరకు వెళ్తుంది. ఆ రోజు రుక్మిణీదేవి పుట్టినరోజు అవ్వడంతో శ్రీకృష్ణుణ్ణి సత్యభామని విందుకు ఆహ్వానిస్తుంది. వెంటనే సత్యభామ తన మాట మార్చి, ఈ రోజు నేను మొట్టమొదటిగా అత్తవారింట్లో అడుగుపెట్టిన రోజని చెప్తూ తన ఇంటి దగ్గరనే విందు చేయాలని శ్రీకృష్ణుడికి చెప్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు సత్యభామతో, మిగిలిన రోజులలో శ్రీకృష్ణుడు నీతోనే ఉంటున్నారుగా, ఇటువంటి శుభదినాలలో కూడా కృష్ణుణ్ణి మాతో ఉండనివ్వకపోతే ఎలా అని వారిస్తారు. ఏం చెయ్యాలో తెలియక శ్రీకృష్ణుడు సతమతమవుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి నారదుడు రావడంతో నారదుడిని తీర్పు చెప్పమని శ్రీకృష్ణుడు అడుగుతారు. భార్యాభర్తల మధ్యన ఈ బ్రహ్మచారి తగువ తీరుస్తారా? మీకు ఎవరంటే ఇష్టమో అక్కడికే వెళ్ళండి అని కోపంగా సత్యభామ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి యొక్క భక్తి తెలుసు కాబట్టి నారదుడితో కలిసి రుక్మిణీదేవి మందిరానికి విందుకు వెళ్తారు. తన మాటల్ని పట్టించుకోకుండా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్లారని కోపంగా ఉంటుంది సత్యభామ. అప్పుడే ఆమె దగ్గరికి నారదుడు వస్తారు. అప్పుడు సత్యభామ నారదుడితో, శ్రీకృష్ణుడు మొత్తం ప్రేమానురాగాలు నాకే దక్కేలా ఏమైనా మంత్రమో తంత్రమో చెప్పండి నారదా అని అడుగుతుంది. అప్పుడు నారదుడు, భర్త ప్రణయ వ్రతం అని ఒకటి ఉంది, ఇది చేస్తే శ్రీకృష్ణుడు కంప్లీట్గా నీ స్వాధీనంలోనే ఉంటారు అని చెప్తారు. కానీ ఈ వ్రతం నియమం ప్రకారం చెయ్యాలి. ముందుగా కృష్ణుణ్ణి ఎవరైనా బ్రాహ్మణుడికి గాని దేవర్షికి గాని దానం ఇవ్వాలి. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడి దగ్గర నుంచి కృష్ణుణ్ణి మరలా తిరిగి పొందేందుకు అతని బరువుకు తగ్గ బంగారమో ధనమో ఇచ్చి విడిపించుకోవాలి అని చెప్తారు. సత్యభామ, ఈ వ్రతం నేను చేస్తాను, ఎవరికో ఎందుకు, శ్రీకృష్ణుణ్ణి మీకే దానంగా ఇచ్చి తిరిగి పొందుతాను అంటుంది. అప్పుడు నారదుడు, ఆలోచించుకో సత్యభామ, దానం ఇచ్చాక మరలా పొందేందుకు సరిపడేంత దానం నువ్వు ఇవ్వగలవా? మరి మళ్ళీ ఏదైనా అయితే కృష్ణుణ్ణి నేను తిరిగి ఇవ్వను అని చెప్తారు. అప్పుడు సత్యభామ అహంకారంగా, రోజుకు 40 బారువుల బంగారాన్ని ప్రసాదించే సమంతకమని నా దగ్గర ఉండగా ఒక్క కృష్ణుడేంటి, ఎంతమంది కృష్ణులనైనా తక్కెడలో పెట్టి తొలతోచగలను అని చెప్తుంది.
అయితే శ్రీకృష్ణుడితో పాటు పారిజాత వృక్షాన్ని కూడా నాకు దానంగా ఇవ్వాలి అని చెప్తారు నారదుడు. సరే అని అంగీకరిస్తుంది సత్యభామ. అక్కడి నుంచి నారదుడు వెళ్ళిపోతారు. సత్యభామ వ్రతం కోసం శ్రీకృష్ణుడిని ఎలాగైనా ఒప్పించాలి అని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి వ్రతం గురించి చెప్పగా శ్రీకృష్ణుడు వద్దని వారిస్తారు. ఎంత వద్దని చెప్పినా సత్యభామ పట్టు విడవదు. శ్రీకృష్ణుడు కూడా సరే, ఇది ఈమెకు సరైన గుణపాఠం నేర్పిస్తుందిలే అని ఒప్పుకుంటారు. సత్యభామ వ్రతానికి మొత్తం నగరాన్ని ఆహ్వానిస్తుంది. తర్వాత రోజు రాణి వస్తుంది. శ్రీకృష్ణుడు సత్యభామ వ్రతాన్ని మొదలు పెడతారు. అందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడిని సత్యభామ నారద మహర్షికి దానంగా ఇచ్చేస్తుంది. మొత్తం జనమంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు సత్యభామ నారదుడితో తొందరగా నా స్వామిని తిరిగి నాకు ఇచ్చేయండి అని లోపల నుంచి పెద్ద పెద్ద బరువులను మోసే పెద్ద త్రాసును తెప్పిస్తుంది. శ్రీకృష్ణుణ్ణి ఒకవైపు కూర్చోబెడుతుంది. మరోవైపు పెట్టేందుకు తన ఒక వారం నగలు తెమ్మని ఆదేశిస్తుంది. ఆ వారం నగలు త్రాసులో వేయగా శ్రీకృష్ణుడు ఉన్న త్రాసు పైకి లేవదు. తర్వాత ఆమె 7 వార నగలు తెప్పించి వేస్తుంది. అయినా సరే త్రాసు కొంచెం కూడా కదలదు. తన మందిరంలో ఉన్న మొత్తం బంగారాన్ని తెచ్చి పెడుతుంది. అయినా శ్రీకృష్ణుడు కొంచెం కూడా కదలరు. దాంతో సత్యభామ కంగారు పడుతూ ఉంటుంది. మరొక పక్క నుంచి నారదుడేమో సత్యభామతో, గుర్తించుకో తల్లి, నువ్వు కృష్ణుణ్ణి పొందేందుకు తగినంత ధనం ఇవ్వకపోతే శ్రీకృష్ణుడు నాకు బానిస అయిపోతారు సుమా అని హెచ్చరిస్తూ ఉంటారు. ఇంతలో రుక్మిణీదేవి తప్ప మిగిలిన భార్యలంతా విషయం తెలిసి కంగారుగా సభలోకి ప్రవేశిస్తారు. సత్యభామ భయంతో తన గర్వాన్ని మింగేసి మిగిలిన భార్యల దగ్గరకు వెళ్ళి కృష్ణుణ్ణి కాపాడేందుకు వాళ్ళ ఆభరణాలను కూడా ఇవ్వమని వేడుకుంటుంది. శ్రీకృష్ణుడిపైన వాళ్లకున్న భక్తి వలన మంగళసూత్రం తప్ప మిగిలిన ఆభరణాలన్నీ తీసి ఇచ్చేస్తారు. కానీ త్రాసులో కదలికే ఉండదు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో, చూడు భామ, నీ తెలివి తక్కువ ప్రతిజ్ఞ వల్ల నేను ఈ నారదుడికి బానిస అయిపోయాను అంటారు. నారదుడేమో శ్రీకృష్ణుణ్ణి, పద, ఇంక నువ్వు నేను చెప్పినట్లు వినాలి, బజారుకు తీసుకువెళ్ళి శ్రీకృష్ణుణ్ణి వేలం వేస్తాడు నారదుడు. అయినా అతన్ని కొనేందుకు ఎవరూ రాకపోవడంతో సత్యభామ నారదుడిని బతిమాలుతూ ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంటూ ఉంటుంది. ఆమెను ఆ స్థితిలో రక్షించగలిగేది కేవలం రుక్మిణీదేవి మాత్రమే అని చెప్తారు నారదముని. వెంటనే సత్యభామ రుక్మిణీదేవి పట్ల ద్వేషాన్ని, తన అహంకారాన్ని విడిచిపెట్టి రుక్మిణీదేవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె జరిగిన పరిస్థితినంతా చెప్తుంది. అప్పుడు రుక్మిణీదేవి కంగారు పడకుండా ఒక తులసి దళం తీసుకుని వస్తుంది. శ్రీకృష్ణుడి చుట్టూ భక్తితో ప్రదక్షిణం చేసి తులసి దళాన్ని త్రాసులో పెడుతుంది. త్రాసు కొంచెం కిందకు దిగి శ్రీకృష్ణుడికి సమానంగా నిలబడుతుంది. సత్యభామ అయ్యో మొత్తం దిగలేదని కృష్ణుణ్ణి చూడగా కృష్ణుడి సత్యభామతో తాను పెట్టిన మొత్తం ధనం తీసివేసి చూడమని సలహా ఇస్తారు. మొత్తం ధనాన్ని త్రాసులోంచి తీయగా కేవలం ఒక్క తులసి దళంతో త్రాసు కిందకి దిగుతుంది. అలా శ్రీకృష్ణుణ్ణి నారదుడి దాస్యం నుంచి కేవలం తన భక్తితో విడిపిస్తుంది రుక్మిణీదేవి. శ్రీకృష్ణుడు సత్యభామని చూస్తూ, బామా, నువ్వు నీ సంపదలన్నిటినీ నాకు ఇచ్చావు, కానీ ఆ నైవేద్యంలో భక్తి లేదు, కేవలం స్వాధీన భావం ఉంది. నీ మనసులో అలాంటి ఆలోచనలతో నైవేద్యం పెడితే దాని విలువను కోల్పోతాయి. కానీ రుక్మిణి ఒక తులసి ఆకుతో అత్యంత ప్రేమ మరియు భక్తితో నైవేద్యం పెట్టింది. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నైవేద్యం ముఖ్యం కాదు, మీరు చేసే భక్తి ముఖ్యం అని చెప్పి మిగిలిన భార్యలతో ఆయన గదిలోకి వెళ్ళిపోతారు శ్రీకృష్ణుడు. సత్యభామ కన్నీళ్లతో నారదుడిని చూస్తూ, ఈరోజు నేను గొప్ప గుణపాఠాన్ని తెలుసుకున్నాను, అది మీ వల్లే సాధ్యపడింది అని నారదుడికి నమస్కరిస్తుంది. నారదుడు తనకు దానంగా ఇచ్చిన పారిజాత వృక్షాన్ని తిరిగి స్వర్గలోకంలోకి చేరుస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణ తులాభారం ముగుస్తుంది. నేను చెప్పిన విధానం గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.